హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లర్న్ హబ్. ఈరోజు మనం శాంతాకుళం కస్టోడియల్ డెత్ కేస్ కోసం మాట్లాడుకుందాం. సో అసలు కోర్టు 9 మందికి ఎందుకు ఉరిశిక్ష వేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది, దీని కంప్లీట్ స్టోరీ మనం తెలుసుకుందాం. సో ఏమైందంటే జూన్ 19, 2020 ఓవరాల్ లాక్డౌన్ ఇండియా మొత్తంలో జరిగింది. సో ఇక్కడ శాంతాకుళం అనే ఏరియాలో ఏమైందంటే ఇక్కడ ఒక మొబైల్ షాప్ రన్ చేస్తున్నారు. ఎవరు రన్ చేస్తున్నారో ఒక ఫాదర్ అండ్ ఆల్సో అలానే సన్. ఫాదర్ అండ్ సన్ ఇక్కడ మొబైల్ షాప్ని రన్ చేస్తున్నారు. ఫాదర్ పేరు వచ్చేసి జయరాజ్ అండ్ సన్ పేరు వచ్చేసి బెనిక్స్. వీళ్ళిద్దరూ ఇక్కడ మొబైల్ షాప్ రన్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఇచ్చిన టైం లాక్డౌన్ కాకుండా ఇంకొంచెం టైంని ఎక్స్టెండ్ చేసి ఈ షాప్ అనేది ఓపెన్లో పెట్టారు. అప్పుడు పోలీసులకి ఈ విషయం తెలిసి వీళ్ళిద్దరిని కస్టడీకి పట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి పట్టుకొని వెళ్ళి విపరీతంగా కొట్టారు, టార్చర్ చేశారు రక్తాలు వచ్చేటట్టు. సో ఇలా టార్చర్ చేసిన వాళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? మెడికల్ ఎమర్జెన్సీ కింద తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ అంత రక్తాల్లో తడిసిపోయి ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మెడికల్కి తీసుకొని వెళ్ళకుండా వీళ్ళని మళ్ళీ ఇంకో జైలుకి అనేది మార్చారు. వాళ్ళ కండిషన్ అనేది చాలా వరస్ట్ అయిపోయి జూన్ 22న 2020లో సన్ బెనిక్స్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయారు. అండ్ జూన్ 23rd ఫాదర్ చనిపోయారు. అతని పేరేంటి జయరాజ్. వీళ్ళిద్దరూ చనిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీకి ఇది ఒక పెద్ద లాస్. ఇద్దరు 1 day స్పాన్లో చనిపోయారు. సో పబ్లిక్ అంతా ఇక్కడ ప్యానిక్ అయిపోయింది. జస్టిస్ కావాలి, జస్టిస్ చేయాలి అని చెప్పి పోరాటాలు స్టార్ట్ చేశాయన్నమాట. సో అప్పుడు మద్రాస్ కోర్టు ఈ కేసుని తీసుకొని ఏం చేసింది, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఆఫ్టర్ 6 years తర్వాత వీళ్ళకి జస్టిస్ అనేది జరిగింది. సో నిన్న మదురైలో ఒక కోర్టు వీళ్ళకి 9 మంది పోలీసులకి కూడా ఉరిశిక్ష వేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. ఇది కావాలని వాళ్ళు ఏదో ఉద్దేశంతో ఇంటెన్షన్తోనే ఇలా టార్చర్ చేశారు వాళ్ళని. ఎంతో కాలం వాళ్ళ చేతిలో పవర్ ఉంటే మాత్రం ఇలా బిహేవ్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా ఒక సీరియస్ క్రైమ్ వాళ్ళు చేశారు అని చెప్పి వాళ్ళని ఉరిశిక్ష వేయమని చెప్పి కోర్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ 9 మందిలో ఆల్రెడీ 2 చనిపోయారు. సో మిగతా వాళ్ళకి ఉరిశిక్ష వేస్తూ 1 crore వాళ్ళ మీద ఫైన్ వేస్తూ నిన్న కోర్టు వాళ్ళకి తీర్పిచ్చిందనమాట. సో ఇక్కడ లాస్ట్లో ఏం చెప్తున్నారు, కస్టోడియల్ వైలెన్స్ వాళ్ళు చేసింది ఏదైతే ఉందంటే ఆ వైలెన్స్ అదొక పెద్ద క్రైమ్. ఎంతో కాలం పవర్ ఉంటే వాళ్ళు మాత్రం అలా బిహేవ్ చేయకూడదు అని చెప్తున్నారు. అలాగే పవర్ మస్ట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. పవర్ ఉంటే దాన్ని బాధ్యతగా తయారు చేసుకోవాలి, కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు పవర్ని వాడకూడదు అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పి నేను ఇదంతా కూడా ఒక పిక్చర్ రూపాన్ని ఇచ్చాను. సో దట్ మీకు ఈజీగా రివైజ్ చేసుకోవచ్చని. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. శాంతాకుళం కస్టోడియల్ డెత్ కేస్ ఇప్పుడే రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ అబౌట్ దిస్ కేస్, లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీస్ కోసం అడగచ్చు. సో అందరూ కూడా ఒకసారి కేస్ని మీరు ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. సో కొంచెం ఓవర్కమ్ చేసుకోండి. ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఓవరాల్ లుక్లో వెళ్తూ ఉండండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అయిన కేసెస్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి రాబోతున్న ఎగ్జామ్స్లో. అంతేనండి ఈ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్విక్ లర్న్ హబ్. థ్యాంక్ యూ ఆల్.